పేరు చెప్పుకొని మరి ఆడికి వచ్చి మరి పైసలు ఏమంటే పైసలు మాత్రం 15 లక్షలు రావు. ఈయన చెప్పిన 15,000 రావు, ఆయన చెప్పిన 15 లక్షలు రావు. అట్లాగే ఈయననే చెప్పిండు మోడీ గారు 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. అయిందా డబల్? ఎక్కడంటే భారతదేశంలో రైతుల ఆదాయం ఎక్కడన్నా అయిందా? అక్కడ నువ్వు డబల్ చేస్తే తప్పకుండా పండుగ చేసుకుంటారు రైతులు. అట్లాగే నువ్వే చెప్పినావు 2022 కల్లా భారతదేశంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పింది నరేంద్ర మోడీ. మరి 2022 అయిపోయి 3 ఏళ్ళు, ఇంకొక 4 రోజులు అయితే 2025 కూడా అయిపోతుంది. వచ్చినాయి ఇల్లు అందరికీ, ప్రతి ఇంటికి నల్లా ఇస్తాను దేశంలో. ఇక్కడ కేసీఆర్ ఇచ్చిండు తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు. కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్లు రాలే, మన్ను రాలే, మరి ఏది లేదు. ఏమిటికి వేసుకోవాలి పండుగ? బుల్లెట్ రైలు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు 2022 కల్లా. వచ్చినాయా? ఏది రాలేదు. కానీ కర్ణాటక మాత్రం బీజేపీకి ఓటు కుదుతాను. మీరు మెచ్చుకోవాలి. మీరంటే మీరు కాదు, అక్కడ ఉన్నోళ్ళు. ఎందుకు గమ్ముల కమలాకరణ ఇంత పని చేస్తాడు, అవతలోడు న్యాయ పైసలు పని చేయడు. ఆఖరికి మాత్రం ఒక్కసారి డైలాగ్ కొట్టాలి, దేవుని పేరు చెప్పి మొక్కాలి, ఓటేమనుకు అనాలి, మీరు కుదాలి. అంతే, ఇంకేం లేదు. అదొకటే కావాలి మనకి, ఇంకేం లేదు. ఆయన సిలిండర్ ధర పెంచింది మర్చిపోయినాం. ఇదే మోడీ గారు కదా 350 రూపాయలు నేను వచ్చినప్పుడు. ఎంత అయింది? 1000-1100 అయింది. తగ్గి మళ్ళీ 350 పండుగ చేసుకుందాం. అది చేయడు. డీజిల్ ఎంత ఉండే, పెట్రోల్ ఎంత ఉండే? 65 ఉండే. ఇవాళ ఎంత అయింది? 110-108 అయింది. తగ్గి మరి 50 రూపాయలకు తగ్గి. ప్రపంచం అంతా ముడి చెమురు తగ్గింది. ముడి చెమురు ధర తగ్గుతుంది, కానీ మోడీ చెమురు ధర తగ్గదు. ఆడిపోతున్నాయి పైసలకి. మరి ముడి చెమురు ధర తగ్గితే లాజికల్ గా ఇక్కడ కూడా తగ్గాలి కదా, పెట్రోల్ డీజిల్ తగ్గదు. ఎవరికి ఆడిపోతున్నాయి పైసలని? మరి ఇది అడిగేటోళ్ళు లేడు. ఎందుకు? మనకు సోయి లేదు. దేవుడు గుద్దురు, గట్టిగా గుద్దురు, దేవుడు 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 అని గుద్దితే 8 ఇల్లు గెలిచారు, 8 ఆలు గెలిచారు. తెలంగాణకి ఏమొచ్చింది? ఈ సంవత్సర కాలంలో 8 వీళ్ళు గెలిచారు, 8 వాళ్ళు గెలిచారు. తెలంగాణకి ఏమొచ్చింది? గుండు 0 గాడి గుండు. మళ్ళీ మళ్ళీ మాత్రం మళ్ళీ లాస్ట్ మళ్ళీ కమలాకరణ చేసిన పని ఎక్కడో మీకాలి, మా నీరు వాటర్ ఫ్రంట్ ఎక్కడో పోవాలి, తీగల వంతెన ఎక్కడో పోవాలి, ఆయన వేసిన రోడ్లు ఎన్నో పోవాలి, చేసిన పనులను ఎక్కడో పోవాలి. కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి. మనం దయచేసి ఆలోచించుండ్రి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆగమవుతున్నాం? ఎలక్షన్ రాగానే ఆగమాగమై ఇప్పుడు అడ్డంబడు. మళ్ళీ తర్వాత నేను అడుగుతున్నా, ఒక మాట చెప్పండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 ఏళ్ళ దేశంలో ఒకటంటే ఒక విద్యా సంస్థను, ఒక స్కూలో, ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా? ఒక్కటేదన్నా ఫలానా పోలీసారి బడి చేయలేదు, చేత కాదు, గుడి తెచ్చిండ కొనొకట. ఒక్క గుడి కరీంనగర్లో మళ్ళీ తిరుపతి దేవస్థానం కట్టించింది ఎవరు? కట్టిస్తున్నది ఎవరు? గమల 10 ఎకరాలు జాగా తీసుకుని వాళ్ళు ఎంబడబడి. సరే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పోయింది, మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యారో తెలియదు. కానీ అంటే అట్లున్నది పరిస్థితి. బడిదే శాత కాదు, ఒక గుడి కట్టే శాత కాదు, ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు పనికి వచ్చి ఒక్క మంచి పని, ఒక స్కూల్, ఒక నవోదయ పాఠశాలనో, ఒక IIITయో ఏది ఉండదు. కానీ ఓట్లు మాత్రం అక్కడికి పోయి కుదురు మళ్ళీ. అంటే ఈ రకంగా మరి పోతే నిజంగా కూడా మనం ఆలోచించాలి. ఒక్క ఉద్యోగం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి మోడీ గారు. 2 కోట్ల ఉద్యోగాలు